టైలర్ కార్డ్విల్ పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. టైలర్ కార్డ్విల్ ద లిజనర్ ఒక పుస్తకం పేరు తను రాశాడు. ఈజ్ ద ఆథర్ ఆఫ్ దట్ బుక్. టైలర్ కార్డ్విల్ బుక్ పేరు ద లిజనర్. ఇన్ 1960s అప్రాక్సిమేట్లీ. అందులో ఒక పారాగ్రాఫ్ లో తను ఒక కోట్ చేస్తాడు. మ్యాన్ డస్ నాట్ నీడ్ టు గో టు ద మూన్ ఆర్ సోలార్ సిస్టమ్ అని ఆ పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తూ మానవుడికి కావాల్సింది ఏంటి అనేటటువంటి దాని దగ్గర స్మాల్ బ్రెడ్, షెల్టర్, నీడ్ఫుల్ క్లోత్స్ అంటాడు. అని మ్యాన్స్ టెర్రిబుల్ నీడ్ ఏంటంటే అసలు మానవుడికి కావాల్సింది ఏంటి అనేటటువంటిది ఆయన నొక్కి చెప్తూ ఒకడేమంటాడంటే, ఇఫ్ సంబడి స్పీక్స్, ఎవరైనా మాట్లాడితే డోంట్ లిజన్ యాజ్ ఎ పేషెంట్. మీరు హాస్పిటల్లో ఉన్న రోగి దగ్గరికి వెళ్ళి పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు పేషెంట్ కాన్సన్ట్రేషన్ చేయడు, యథాలాపంగా ఉంటాడు, విని వినట్టే ఉంటాడు. ఎందుకంటే ఆ పేషెంట్ దుర్భర స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఆయన ఏమంటాడంటే, డోంట్ లిజన్ యాజ్ ఎ పేషెంట్, లిజన్ యాజ్ ఏ ఉమెన్ సోల్ అంటాడు. ఒక మానవాత్మగా మీరు వినండి, ఒక మానవుడిగా వినండి. దాని కింద నేను ఒక సెంటెన్స్ రాదు, ఇది ఒక హ్యాండ్ బుక్గా నేను దాదాపు 2008లో ఒక చిన్న ప్రింట్ చేశాను. దాని కింద నేను లైన్ ఏం రాశానంటే, లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. వినడం అనేటటువంటిది ఒక కళ. పెయింటింగ్ ఏ విధంగా కళనో, డ్యాన్స్ ఏ విధంగా కళనో, ఇది కూడా ఒక కళ. వినడం. సో వినడం అనేటటువంటిది కళగా అది మనం మార్చుకున్నప్పుడు మన నుండి జరిగేటటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం కొన్నిసార్లు వర్ణించలేం. సో ఇక్కడ మానవుడు అందుకే వినుటకు వేగిరపడువాడిగా, మాట్లాడుటకు నిదానించువాడుగా అన్నాడు. ఇది బిబ్లికల్ ఎసెన్సే. మనం ఏదో బయట లిజనర్ అనే పుస్తకం తీసుకున్నాం, టైలర్ కార్డ్విల్ గారు చెప్పారనో, సరే వారు రాసిన పుస్తకాన్ని మనం ఉల్లేఖించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం వినుటకు వేగిరపడేవాడుగా అంటే నువ్వు వినడానికి ఇష్టపడాలి ఎక్కువగా. అంటే ఇక్కడ మనం పర్సంటేజ్ కనుక ఒకవేళ క్యాల్కులేట్ చేయాల్సి వస్తే లిజన్ 75%, స్పీక్ ఓన్లీ 20%. లిజన్ 80%, స్పీక్. చాలా సార్లు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం చేసేటట్టు ఒక పొరపాటు ఏంటంటే వి డోంట్ లిజన్, ఆ మధ్యలో కట్ చేస్తాం. ఇది ఫారెన్ కల్చర్లో ఒక నేరం. యూ హ్యావ్ టు లిజన్ కంప్లీట్లీ, మొత్తం వినాలి. సో ఎందుకు ఈ వినాలి అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ వర్తమాన కాలీన పరిస్థితుల్లో వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. వినడానికి మనం ఇక్కడ స్పిరిచువల్ గ్రౌండ్స్లో ఉండి మాట్లాడుకుంటున్నాం, ఇది చేతిలో పట్టుకొని మాట్లాడుకుంటున్నాం. BUSY, బిజీ. ఎవ్రీబడి ఈజ్ బిజీ. సరే బిజీ ఉండొచ్చు, కానీ ఎవరైనా మనతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు డోంట్ లిజన్ యాజ్ ఎ పేషెంట్ అనేటటువంటి మాటను మనం గుర్తు చేసుకోం. కౌన్సిలింగ్లో మేము కొంచెం ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి అందులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది, నేను నేర్చుకున్నది, చాలా మంది పాటించేటటువంటిది, వి విల్ లిజన్ ఫస్ట్. మేము వింటాం, మాట్లాడే వ్యక్తిని డిస్టర్బ్ చెయ్యం. కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళతో చెప్పేవాళ్ళు ఉన్నా చెప్పుకోలేరు కొన్ని పరిస్థితుల్లో.
వాళ్ళు అలా చెప్పుకుంటున్నప్పుడు తమ హృదయంలో ఉన్నటువంటి ఏదైతే భారం ఉందో, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అది చాలా వరకు మంచి వినేవాళ్ళ దగ్గర తగ్గుతుంది. మధ్యాహ్నం ఒక ఆఫీస్లో ఉన్నాను, మీటింగ్ ఉండే, దాని తర్వాత ఒక ఆఫీస్. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చాలా సమయం అక్కడ కూర్చోవడం జరిగింది. అందులో చాలా సమయం నేను చేసిన పని ఏంటంటే, ఐ వాజ్ ఓన్లీ లిజనర్. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్. బిజినెస్ మాటలేం కాదు. హౌ టు బ్యాలెన్స్ ద డ్యూటీ అండ్ పర్సనల్ లైఫ్, దిస్ వాజ్ ద టాపిక్. హౌ టు బ్యాలెన్స్ ద పర్సనల్ లైఫ్ అండ్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ లిజనర్, God will bless you. Yes. మీరు చాలాసార్లు క్రీస్తు బోధన దగ్గర ఆయన ప్రీచ్ చేయడమే కాదు, ఆయన విన్నాడు. ఎస్, విన్నాడు. నేను ఎక్కువగా తరచూ సమరయ స్త్రీని ఉదహరిస్తూ ఉంటాను నా భావి సన్నివేశాన్ని. అక్కడ మీరు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయగలిగితే, అంటే నిదానంగా వినండి. బైబిల్ స్టడీ అంటే రెఫరెన్స్ చెప్తారు, చెప్పకుండా ఉపన్యాసాలు ఏంటి, ఏదో అంశం తీసుకోవాలి కదా, ఓ రెండు టాపిక్. ప్రభువు వారు ఎలా నడిపిస్తే, ప్రభు ఏం ఆశిస్తున్నాడు, ఇది ఒక విశ్వాసికి ఎలా తోడ్పడుతుంది, ఎదుటి వ్యక్తిని ప్రభువులోకి తీసుకురావడానికి ఏమైనా మార్గాలు అన్వేషించబడ్డాయా ఇందులో అనేది ముఖ్యం. సమరయ స్త్రీ బావి దగ్గర యేసు ప్రభు వారు వాళ్ళిద్దరి మధ్యలో మాటలు జరుగుతున్నాయి. మీరు చెప్పగలరా యేసు ప్రభు వారు చెప్పుకుంటూ వెళ్ళారని? ఆయన వినలేదా? ఆయన విన్నాడు. ఆమె చెప్పేసిందా? విన్నాడు. ఎందుకు విన్నాడు? ఒకటే నాకు అర్థమైంది, మీరు నేను కూడా వినాలని. విన్నప్పుడు ఏం జరుగుతుంది? సైకలాజికల్ గా ఒక వ్యక్తి మాటలు మనం చాలా నిష్టంగా విన్నప్పుడు ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తాడు. మన దగ్గర కంటే ఫిజికల్ గా కాదు, మన హృదయానికి దగ్గర అవుతాడు. అరే నేను చెప్తే వింటున్నాడు కదా, నా బాధని వింటున్నాడు కదా. మన మధ్యలో ఎక్కడైనా ఒక చోట మాట్లాడకూడదు, మౌనంగా ఏదో బండరాయి లాగా ఉండాలని కాదు. అక్కడ అవసరమైతే అవసరాన్ని బట్టి, ఎస్, మీ మాటలు ఎలా ఉండాలన్నాడు? ఉప్పు, కూరకి ఉప్పు రుచిస్తుంది. మన మాటలు కూడా, అందుకే సామెతలు కూడా అంటాడు, సమయోచితమైనటువంటి మాటలు ఎస్ చాలా శ్రేష్టమైనవి. సమయోచితమైనటువంటి, సమయానికి, ఏదో స్పాంటేనియస్ గా కాదు, నాలుగు ఖర్చుకోవడం కాదు. వాట్ ఈస్ షేరింగ్? తనేం షేర్ చేస్తున్నాడు? సో అందుకే దయచేసి వినడం అనేటటువంటిది మనం అలవాటు చేసుకుంటే మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. మనం ప్రభు పరిచర్య జరిగించేది ఆయనకి ఇష్టమైనటువంటి పరిచర్య జరిగించే వారంగానే ఉంటాం. కీర్తన గ్రంథంలో అన్ని కీర్తనలు ఎందుకు రాయబడ్డాయి చెప్పండి? దావీదు మహారాజు దేవుడితో మాట్లాడుతున్నట్టే కీర్తనలు రాశాడు. సో ఇక్కడ దేవుడు అన్న పదానికి మనం ఒకవేళ సినానిమ్ ఏమన్నా చెప్పుకోవాల్సి వస్తే పర్యాయ పదం ఆలకించువాడు. నీ ప్రార్థన ఏంటండి? సమస్య కదా. ప్రార్థన ఏంటి చెప్పండి? స్తుతి కాదు కదా, ఆరాధన కాదు కదా. ప్రార్థనలో ఏముంటుంది? రిక్వెస్ట్ ఉంటుంది, విన్నపాలు ఉంటాయి, మనం సమస్య చెప్పుకుంటాం, సారీ, మన సమస్యని విన్నవించుకుంటాం.
ఆయన వినకపోతే సో ఉపోద్ఘాతంగా ఇంట్రొడక్షన్గా ఇవన్నీ మేము మనసులో పెట్టుకొని కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. కీర్తనలు 57 కీర్తనలు. 2వ వచనం ఎవరైనా చదివితే చదవచ్చు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. థ్యాంక్ యూ. మహోన్నతుడైనటువంటి దేవునికి అనే క్వాలిటీ, నా కార్యము సఫలము చేయు దేవునికి. ఏదో గోడకు కాదు కదా, నా కార్యం సఫలం చేసే దేవునికి నేనేం చేస్తున్నాను? మొర పెడుతున్నాను. మొరలో ఏముంటుంది? నేను ఆయనకు చెప్పుకుంటాను, నా బాధనంతా చెప్పుకుంటాను, నా హృదయంలో ఉన్నదంతా ఆయన పాదాల చెంత కుమ్మరిస్తాను. మీకు తెలుసా, ఆయన తలుపులు వేసుకొని ప్రార్థన ఎందుకు చేసుకోమన్నాడు? ఇది చాలా మందికి అర్థం కాదు. అంటే నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను అని చెప్పట్లేదు. మీకు తెలుసు, వాట్సాప్ చాటింగ్ చేసేవాళ్ళు చాలా మంది పర్సనల్గా చాట్ చేస్తారు. థర్డ్ పర్సన్ అంటే సెకండ్ పర్సనే. సెకండ్ పర్సన్ అక్కడ ఉంటాడు. సెకండ్ పర్సన్ ఎవరు వాళ్ళ ముందు ఉంచుకోరు. ఈవెన్ ఓన్ పేరెంట్స్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. దే నీడ్ ప్రైవసీ, దే వాంట్ ప్రైవసీ, దే ఎక్స్పెక్ట్ ప్రైవసీ. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండకూడదని అర్థం. అక్కడ తలుపు ఎందుకు వేసుకోమన్నాడు? నీవు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేకుండా చూసుకో. డిస్టర్బ్ చేసేవాళ్ళు లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నా అనుభవాన్ని నేను వివరిస్తాను. కాయిన్ బాక్సెస్లలో ఫోన్ ఎల్లో కలర్ బాక్స్, కాయిన్స్ వేసి మాట్లాడేవాడు. చాలాసార్లు వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అటు ఇటు చూసి ఏడ్చేవాళ్ళు. ఎస్, స్పెషల్లీ ఉమెన్. భర్త ఎక్కడో ఫారెన్ కంట్రీలో, ఏ అబుదాబీలో, లేకపోతే ఎక్కడో ఏ గల్ఫ్ కంట్రీలో, స్విట్జర్లాండ్ ఎక్కడో పనిచేస్తున్నాడు. ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు, ఆ దూరాన్ని భరించలేదు. అటు ఇటు ఎందుకు చూశారు? దే నీడ్ ప్రైవసీ. తలుపులు వేసుకోండి. మొర ఏంటి? ఆయనతో చెప్పుకోవడం, ఆయనతో మాట్లాడడం. ఇప్పుడు ఆయన చేసేది ఏంటి? ఆలకించువాడు అని ఆయన పేరు. ఇందాక చెప్పాను, ఏదైనా దేవునికి సినాని పర్యాయ పదం ఇవ్వాల్సి వస్తే ఆలకించేవాడు, వినేవాడు. వింటకు చెవులు మందం కాలేదు, నిదానంగా వింటాడు, శాంతంగా వింటాడు కదా. ఈజ్ ఎ గుడ్ లిజనర్. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరైతే ప్రత్యేకంగా దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి అనుభవం తప్పకుండా కలిగి ఉంది. ఏమంటున్నారు కీర్తనకారుడు? గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ఇవి జస్ట్ ఇమాజిన్ చేయండి ఆ సీన్. గుహలో సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు ఆ మాట. ఎవరికి మొరపెడుతున్నాను నేను? నా కాన్ఫిడెన్స్ ఏంటి? నా కార్యం
సఫలం చేస్తుంది. అయితే దీన్ని కొత్త నిబంధనలో మీరు గమనించుంటారు. మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అంటాడు కొంచెం ఫ్రీ ట్రాన్స్లేషన్. అంటే అర్థం ఏంటి? నమ్ముట దేవుళ్ళనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నేను మాట ఎప్పుడే కానీ దేవునితో దగ్గరి సంబంధం లేకుండా మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వలేము. అది థియరీ అవుతుంది కానీ ప్రాక్టికల్ అవ్వదు. అది అనుభవ రాహిత్యమైన మాట అవుతుంది కానీ అనుభవ సహితమైన మాట కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్య. నేను ఎవరిని నమ్ముతున్నాను? నా కార్యం సఫలం చేసే దేవుడికి నమ్ముతున్నాను. విశ్వాసము. అసలు విశ్వాసం అంటే ఏంటి? కళ్ళకు కనిపించదని నమ్మకం. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. అంటే నా లైఫ్ స్టైల్ ఏమైపోవాలి అంటే ఆయనతో చాలా దగ్గరగా పెనవేసుకోవాలి. ఆ కూర్చుని 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా నేను ఆయనతో కూల్గా ప్రార్థన అంటే ఇది వన్ వే ట్రాఫిక్ కాదండి. మీకు తెలుసు చాలా మంది భక్తులు వాళ్ళు మోకరించిన తర్వాతనో కూర్చున్న తర్వాతనో ప్రభువుతో గడిపే సమయంలో దే డోంట్ స్పీక్ మచ్. కామ్గా అలా కూర్చుంటారు. మీరు ప్రాక్టీస్ చేయండి. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావాలంటే హాయిగా మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటుంది, లేకపోతే మొబైల్ ఎలాగో ఉంటుంది. ప్రశాంతంగా ఓ పాట పెట్టుకోండి. ప్రశాంతంగా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. సైలెంట్ మోడ్లో పెట్టండి. స్క్రీన్ తిప్పి పెట్టండి. ఏ కాల్ డిస్ప్లే అయినా మీకు కనిపించదు. ప్రశాంతంగా పాట 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది. వినండి. మైండ్లో స్ట్రెస్ లెవెల్స్ అన్నీ నార్మల్ చేసుకోండి. మెరుపులో ఆయన స్వరం వెళ్ళాడు, ఉరుములో ఆయన స్వరం వెళ్ళాడు. శాంతించినప్పుడు ఉరుములు మెరుపు ధ్వని లేనప్పుడు ఆయన స్వరాన్ని. మన జీవితంలో అలజడి అంత పెట్టుకొని ఏవేవో ప్లాన్ చేసుకొని ఈ చెత్తంతా ఇందులో పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత రాదు. ఎక్కడైనా కానీ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆ స్థలాన్ని శుభ్రపరుస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? భక్తికి కావాల్సింది చెత్త చెదరం ఉన్న ప్లేస్ కాదు. అది ఎనీ కల్చర్. ఆ పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేస్తారు. అదొక మిషన్గా తీసుకుంటారు. మన హృదయంలో ఏవేవో ఆలోచనలు ఉంచుకుని ఇలా జీవించాలి, అలా జీవించాలా. ఎప్పుడు ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండగలుగుతారు? మనకు యాటిట్యూడ్ ఉండాలి. ఇక్కడ నా కార్యం సఫలం చేయి దేవునికి మొరపెడుతున్నాను అన్నాడు కదా. అంటే నేను స్వభావం ఏంటి? ఎస్, నా మొర ఆయన వింటాడు. ఎప్పుడు వింటాడు? దేర్ ఇస్ ఏ కనెక్టివిటీ. రెండింటికి లింకప్ అయింది. ఎప్పుడు వింటాడు చెప్పండి? నేనేం మాట్లాడినా వినడు. నో. ఇక్కడ నేను ఇందాక చెత్త అన్నాను, మన మనసులో ఉన్నది. ఆ చెత్త అంతా తీసేసినప్పుడు ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోగలుగుతాను. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇది బిబ్లికల్ గానే మీరు చెప్తున్నారా అంటే ఎస్, 100%. లెట్ us go to రోమన్స్ 12వ అధ్యాయానికి వెళ్ళండి. బ్యూటిఫుల్ వర్స్. ఐ లవ్ దట్ వర్స్. చూడండి 12:2. ఏ రోజు చదువుతారు? 1-2 చదవండి. Uncle, can you repeat the reference, please? Romans 12:1-1. Yeah.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ కొంచెం లోతుగా నేను మాట్లాడతాను ఫస్ట్ వర్స్, ఎందుకంటే ఫస్ట్ వర్స్ కు సెకండ్ వర్స్ కి కనెక్టివిటీ ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యజ్ఞముగా యాగముగా. యజ్ఞం అనేటటువంటిది ఎందుకు తీసుకున్నారంటే, యజ్ఞంలో నవధాన్యాలు వేస్తారు, నెయ్యి వేస్తారు, గంధపు చెక్కలు వేస్తారు, కొన్ని చోట్ల మర్రి ఊడలు వేస్తారు. ఇవన్నీ వేసి స్వాహ స్వాహ అనుకుంటూ దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత ఆ యజ్ఞ కుండలిలో మిగులదు ఏ పదార్థం మీకు కనిపించదు. అవన్నీ కాలి బూడిదైపోతాయి. చివరికి బూడిద మిగులుతుంది. సారీ, చివరికి బూడిద మిగులుతుంది. ఇట్ మీన్స్ ద్రవ్యం ఏమీ అక్కడ మనకు కనిపించదు ఫిజికల్ ఫామ్. అదంతా కంప్లీట్ గా ఆహుతి చేయబడుతుంది. బూడిద, దాన్ని ఎవరు పట్టించుకోరు. సజీవ యజ్ఞముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. అంటే ఇప్పుడు నా శరీరంలో ఏముంటాయి? నా శరీరాన్ని భస్మం చేయమని చెప్పలేదు, నా శరీరాన్ని కాల్చమని చెప్పలేదు. నా శరీరంలో నా మెదడు ఉంటుంది, నా మనసు ఉంటుంది. నా మెదడులో, నా మనసులో అనేక ఆలోచనలు తచ్చాడుతూ ఉంటాయి. అందుకే ప్రభువారు అంటారు, మీ ఆలోచనలు వేరు. ఏం ఆలోచనలు ఉంటాయి? చాలా వరకు చెత్త ఆలోచనలు ఉంటాయి. క్షమించండి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ శరీరం బ్రతికున్నంత వరకు ఈ చెత్త ఉండి ఉంటుంది. ఇది చెత్తను ఏం చేయాలి మనం? ఈ చెత్తతో కూడుకున్నటువంటి శరీరాన్ని, మనసుని ఆయనకు సమర్పించాలి. సమర్పించినప్పుడు ఏమవుతుంది? మీ ఆలోచనలకు నేను కావలిగా ఉంటాను. అంటే హీ విల్ ప్యూరిఫై అవర్ థాట్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకు మన ఆలోచనలు సమర్పించినప్పుడు మన ఆలోచనలు అవసరం లేదు. మన ఆలోచనలతో మనకు కూడా పని లేదు, అది సమర్పించాం. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి వస్తువు, ఆ వస్తువు మీద అవుతుందా వారిది అవుతుందా? వారిదే అవుతుంది. ఇప్పుడు ఆయనకు సమర్పించిన తర్వాత నా శరీరాన్ని, నా ప్లాన్స్ని, నా ఆలోచనని, అంటే నేనేమంటానంటే, నేను చాలా క్షేత్రాలలో యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, విభిన్నమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నేను అలా ప్రభువారిని తీసుకెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఇక్కడ ప్రభువారి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రేట్నెస్ ఏంటంటే, ఇది అనుభవపూర్వకంగా మాట్లాడు. నువ్వు మౌనంగా ఉండవయ్యా, ప్రశాంతంగా ఉండు, మౌనంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. యుద్ధము అలజడి, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళి, మీకు తెలుసా, సముద్రం లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ సముద్రం చాలా ప్రశాంతంగా కనపడుతుంది. అలలు ఉండవు, అలలు ఒడ్డునే ఉంటాయి. అంటే ఎవరైతే దేవుడి దగ్గరికి లోతుగా వెళ్ళిపోతారో వాళ్ళ జీవితాల్లో చాలా ప్రశాంతత. విశ్వసించువాడు కలవరపడు. ఫోన్ ఉంది, సరిపోయా ఇలా ఎక్స్ప్రెషన్, ఓకే 1 సెకండ్, మన మనుషులో. కానీ అది వ్యధగా మారకూడదు, అది చింతగా మారకూడదు, అది నా శరీరాన్ని శుష్కింపజేయకూడదు. ఆ మరణం ఎవరిదైనా కావచ్చు.
ఆ మరణం ఎవరిదైనా కావచ్చు. ఈ స్థితి ఆ సముద్రపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు, మధ్య భాగంలోకి వెళ్ళి ఆ ఒడ్డు నుండి లోనికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతమైన జీవితాన్ని ప్రభువు మనకి భూమి మీద ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడు. దీన్ని మనం అర్థం చేసుకోకుండా దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ ఆందోళనతో జీవించడం ఏదైతే ఉందో అది అర్థం పర్థం లేనది. మీ చింత యావత్తు నా మీదే, ప్రశాంతంగా ఉండండి, నా శాంతిని మీకు, జస్ట్ ఇమాజిన్, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా ఇవ్వను, మీ హృదయాలను కలవరపడనీయకండి, బెరవనీయకండి. నా శాంతి అంటే ప్రభువులో ఎంతైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రశాంతత మనకిస్తుంది. యూ మే బి ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితి అయినా పర్వాలేదు. ఇది ఒకవేళ మనం ప్రాక్టీస్ చేయగలిగి. ఎలా ప్రాక్టీస్ చేస్తాం? నా ఆలోచనలు నా దగ్గరే ఉన్నాయి, నా ప్లాన్స్ నా దగ్గరే ఉన్నాయి, నేను అలా ఉండాలనుకున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇట్లా చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఈ చెత్తంతా పెట్టుకొని నా జీవితాన్ని నేను సమర్పించాను. ఇప్పుడు ఈ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాను కదా. అందుకే ఆయన మనల్ని అడిగింది ఏంటంటే, కాబట్టి సహోదరులారా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందుకే పౌలు గారు అన్న స్టేట్మెంట్ ఏంటంటే, రోమపత్రిక కూడా ఆయనే రాశాడు, ఇకను జీవించువాడను నేను కాదు. నేను చనిపోయాను, సౌలుని చనిపోయాను. మీరు ఆశ్చర్యపోతారు, మీరు వాక్యం చదివి ఉంటారు. ఒకసారి కొలస్సీ పత్రికకి వెళ్దాం చూడండి. అసలు బ్యాప్టిజంలో ఏం జరుగుతుంది? అసలు గ్రేటెస్ట్ ట్రెజర్ బ్యాప్టిజంలో ఉందండి. మీరు చదివే ఉంటారు. ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పౌలు గారే కొలస్సీలకు పత్రిక రాశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే థ్యాంక్ యూ. నేనేమంటానంటే, ఈస్టర్ పండుగ ఉంది చూసారా, అది క్రీస్తేసు పండుగే కాదు, నా పండుగ కూడా. ఐ ఆమ్ ఆల్సో రిజరెక్టెడ్. నేను చాలా ధైర్యంగా మాట్లాడు. మీరు డీప్గా ఆలోచించగలిగితే ఆన్సర్ కాదు. అది ఇప్పుడు చదివిన దాంట్లోనే ఉంది. నా రిజరెక్షన్ అయిపోయిందండి. వాట్ ఏ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అండి. ఇది ఎంత పెద్ద అవేకనింగ్. మనం బయట ప్రపంచంలో మెడిటేషన్ చేసేవాళ్ళు, చక్ర కుండలిని అభ్యాసం చేసేవాళ్ళు ఈ పదాలు ఎక్కువగా వాడుతుంటారు, అవేకనింగ్ అని, ఎన్లైటన్మెంట్ అని. నేనంటాను, వాట్ ఏ ఎన్లైటన్మెంట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఏమన్నాడు చూడండి. ఇది నమ్ముతారా? నమ్మొచ్చా? అంటే ఆయన మాట్లాడింది కదా, ఆయన అబద్ధం మాట్లాడు కదా. ఏమన్నాడు అంటే, బాప్టిజానికి ఉన్నటువంటి మీనింగ్ని మనం ఎంత క్యాజువల్ చేసామంటే, ఒక పెళ్లికి లైసెన్స్ కార్డుగా చేసుకున్నాం కదా చాలా మంది. పెళ్ళి ఉందంటే బాప్టిజం తీసుకుంటారు. ఇట్ ఇస్ నాట్ ఎ లైసెన్స్ కార్డ్ ఫర్ మ్యారిటల్ కోర్సు నడిపించుకోవడానికి. మీనింగ్ చూడండి, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో పాతి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అనేది, ఎందుకు కొలస్సీ 2:12 ఉటంకించాల్సి వచ్చిందంటే,
శరీరాన్ని సమర్పించమన్నాం కదా. అసలు బ్యాప్టిజంలో జరిగేది ఏంటి? ఆయన చచ్చిపోయాడు. అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఫిజికల్గా బ్రతికున్నాం కానీ వాస్తవంగా యథార్థంగా వాక్యానుసారంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆలోచనల పరంగా, ప్లాన్స్ పరంగా ఈ రవికుమార్ ఎప్పుడో చచ్చిపోయాడు. రవికుమార్కు సొంత ఆలోచనలు ఉండకూడదు. వెరీ డీప్ ఇన్సైట్స్ అండి. మనం మెడిటేట్ చెయ్యం కానీ వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సైట్ అండి. అసలు చూడండి, నా లైఫ్ని ఎంత కాంప్లికేటెడ్ నుండి కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళాడు. ఎస్, ఇది నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎస్, నేను యథార్థంగా నేను మాట్లాడే మాటకి ప్రభు ఇప్పుడు వింటు ఏంటి అంటే కోరికలు ఉండకూడదా, లేకపోతే భోజనానికి ఆలోచనలు ఉండకూడదా, ఆశలు ఉండకూడదా, నాలుక టేస్ట్ ఉండకూడదా అంటే నేను మనిషిని, ఇవన్నీ మనకు ఉంటాయి. చనిపోయేంత వరకు నేను ఈ కలర్ చొక్కా వేసుకున్నాను, సెలెక్ట్ చేసుకుంటాను కదా. ఏ కలర్ అంటే ఆ కలర్ తెచ్చుకోను కదా. కళ్ళజోడు కూడా సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఏది సూట్ అవుతుంది, ఏది డీసెన్సీ ఇస్తుంది అని. ఓ షూస్ కొన్నా, చెప్పులు కొన్నా, ఏదైనా వీటన్నిటి గురించి మాట్లాడట్లేదు కదా తప్పు. అతి ముఖ్యమైంది అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం లేదు ప్రభువా, అయిపోయింది, కంప్లీట్గా సరెండర్ అయిపోయావు. నీ ఫ్యూచర్ ఏంటి? నాకు తెలియదు ప్రభువా, కంప్లీట్ సరెండర్ అయిపోయావు. ఫ్యూచర్ గురించి నీ ఆలోచనలు ఏంటి? నాకు తెలియదు ప్రభువా. చనిపోయిన వ్యక్తిని మీరు అడగండి, నీకేం ఆలోచనలు ఉన్నాయని. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ట్రెజర్ అండి. అర్థం చేసుకుంటే పెట్టెలో పెట్టిన వ్యక్తికి ఆలోచనలు ఏముంటాయి, ప్లాన్స్ ఏముంటాయి, కోరికలు ఏముంటాయి? చనిపోయాడు. ఇప్పుడు బ్యాప్టిజంలో జరిగేది ఏంటి? మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు, ఆయనతో కూడా లేచి, యు ఆర్ ఏ రిజరెక్టెడ్. ప్రభువా రిజరెక్షన్ అయిన తర్వాత తన శరీరం ముట్టుకొని వెరీ డీప్ మీనింగ్. నేను చాలా మందిని చూసాను, ఈవెన్ ఓన్ ఫాదర్స్, దే ఆర్ వెరీ కేర్ఫుల్ టు టచ్ అబౌట్ దేర్ డాటర్స్. ఎస్, ఐ నో, ప్రాక్టికల్లీ ఐ నో గాడ్ సర్వెంట్స్. బ్రదర్ భక్సింగ్ గారు ఏమన్నారు తెలుసు? ఒక అన్న చెల్లె ఒక రూమ్ లో పడుకోవడానికి వీల్లేదని. ఆయన మూర్ఖంగా ఏమనలేదు, బిబ్లికల్ గానీ. అంటే ఏంటి? యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎస్, ఎస్, 100% ఐ విల్ అగ్రీ విత్ బ్రదర్ భక్సింగ్. సరే, అనుకూలించకపోయిగా రూమ్లో నలుగురు పడుతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. వెరీ కేర్ఫుల్. చనిపోయారు కదా, చనిపోయిన వాడిని మేల్కొల్పేది ఎవడు? ఉన్నాడు కదా. మీరు పోరాడునది టెంప్ట్ చేస్తూ ఉంటాడు. సో వీ షుడ్ బి వెరీ వైస్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు శరీరాన్ని సమర్పించాం, ఏం మిగిలింది? ఏమి మిగిలింది? నా ఆలోచనలు కానీ ఏమి. సరే, ఇప్పుడు ఏ ఆలోచనతో వెళ్దామంటే నేను అంటాను, యెషయాలో ఆయన చెప్పిన ఆలోచనతో నేను వెళ్ళడం నాకు శ్రేయస్కరం. ఎందుకంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తున ఉన్నావో మీ ఆలోచనలు నా ఆలోచనలు అంత ఎత్తులో ఉన్నామంటే ప్రభా నా ఆలోచనలు అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్తుంటాను పేరెంట్స్ అదర్ కౌన్సిలింగ్ కూడా వచ్చినప్పుడు, పేరెంట్స్ ముందే అంటాను మీ మమ్మీ డాడీకి, అంటే వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ట్యూన్ చేసి, మీ మమ్మీ డాడీ కానీ నేను కూడా ఒక డాడీని, మాకున్న ఆలోచనలు ఎన్ని ఉంటాయి నాన్న? 5 ఉంటాయంటాను. ఇదంటే ఇంగ్లీష్ మీడియం చదువు, మంచి ఉద్యోగం, అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్, లేకపోతే బాగా శాలరీ ఉన్నట్టు, దాని తర్వాత పెళ్ళి, ఓ ఇల్లు, ఓ కారు. 5 తప్ప ఇంకేమున్నాయి చెప్పండి? ఇంకేమన్నా ఉంటే చెప్పండి నాకు. ఒక తల్లిదండ్రులకు ఇవి కాకుండా ఇంకేం?
ఏమీ లేదు. అంటే ఇవి దేవుడిని నమ్మనటువంటి తల్లిదండ్రులకు కూడా ఉన్నటువంటిది. మరి వాట్ ఈస్ ది స్పెషాలిటీ? దేవా, నీ తలంపులు నాకు ఎంత గొప్పవి, అవి లెక్కించదని అనుకుంటున్నా. 139 కీర్తనలో ఉంటాడు, అవి ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయి. గాడ్ హ్యాస్ వండర్ఫుల్ థాట్స్ టువార్డ్స్ మీ. ఐ కెనాట్ కౌంట్, అన్కౌంటబుల్. ఇప్పుడు నేను దేనికి కోటేస్తాను? ప్రభా, నీ ఆలోచనలతోనే నన్ను నడిపించు. తల్లిదండ్రుల ఆలోచనలు 5 ఉన్నాయి. వాడు ఇంగ్లీష్ మీడియం చదువు, గవర్నమెంట్ జాబు, మంచి పెళ్లి. ఈ మంచి పెళ్లి అని నేను ఎందుకు అంటున్నానంటే, అందులో మనం వెతుకుతాం కదా, చదువు, రంగు, హోదా, స్టేటస్, ఇవన్నీ చూస్తాం కదా. ఇల్లు అయిపోయింది. ఇది సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ వీళ్ళ పిల్లలకు రిపీట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలకు రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సమర్పించుకున్న తర్వాత నాకు మిగిలింది ఏంటి? ఎస్, లెట్ us గో టు బాప్టిజం. 2:12 క్లియర్ అయిపోయింది. నేను తిరిగి లేచాను. ఐఎమ్ రిజరెక్టెడ్ పర్సన్. నేను ఏమంటానంటే, ఈస్టర్ ఆల్సో, దట్ ఈస్ మై ఈస్టర్, నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈస్టర్. నేను కూడా లేకపోవడానికి నాకు ఇచ్చిన వాక్యం అది కదా. సో రోమ 12:2 రెండో వచనానికి వస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సమర్పించాం కదా, ఇందులో ఏం లేదు కదా, ఈ చెత్తంతా పోయింది కదా. నా ఆలోచనలు, నా ప్లాన్స్, నా ఇమాజినేషన్, ఇవన్నీ పోయిన తర్వాత నేను జీరో లెవెల్కి వస్తాను. మీకు తెలుసా, అసలు మెడిటేషన్లో జరిగేటటువంటి ప్రక్రియలో ఒక మెడిటేషన్ ప్రక్రియ వాళ్ళు అడాప్ట్ చేసుకునేది ఏంటంటే, మైండ్ షుడ్ బీన్ జీరో లెవెల్. అంటే వాళ్ళు ఏం ఆలోచించకుండా కూర్చుంటారు. అంటే ఇక్కడ నేను అది మాట్లాడట్లేదు. అంటే నాకున్నటువంటి ప్లాన్స్, నా సొంత ప్లాన్స్, నా తల్లిదండ్రులు నాపై మోపినటువంటి ప్లాన్స్, నా భర్త నా మీద ఉంచుకున్న ప్లాన్స్, భార్య భర్త మీద ఉంచుకున్న ప్లాన్స్, తల్లిదండ్రులు పిల్లల మీద ఉంచుకున్న ప్లాన్స్, పిల్లలు తల్లిదండ్రుల మీద ఉంచుకున్న ప్లాన్స్, ఇవన్నీ జీరోకి వచ్చినప్పుడు ఏమవుతాయి? ప్లాన్స్ లేకుండా ఎట్లుంటాం అంకులు అంటారు. ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు 5 ప్లాన్స్ అయితే ఎట్లాగూ ఉంటాయి. ఆ దేవుని నమ్మినా ఉంటాయి, నమ్మకపోయినా ఉంటాయి. చదువుకోవాలంటాం, అందరు చదువుకుంటారు. ఉద్యోగం అంటాం, అందరు ఏదో కష్టపడి ఉద్యోగం చేసుకోవాలి. జీవనోపాధి కావాలి, ఉండడానికి నీడ కాదు. ఎస్, దట్ ఈస్ కామన్ థింగ్. బట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు ఏం మాట్లాడట్లేదు, ఆయనకున్న ఆలోచనలు మాట్లాడు. ఎస్, ఇప్పుడు ఆయనకున్న ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నా మనసులో లేవు, ఆయన మనసులో. ఐ హ్యావ్ టు క్యాప్చర్ దట్. నేను ఆ ఆలోచనని నేను క్యాప్చర్ చేయాలి, క్యాచ్ చేయాలి. ఎస్, సెకండ్ వర్క్ చూడండి. మొదటిది చదివి నేను 2 చదువుతాను, ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అంటే ఇప్పుడు మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో ఒక బ్యారికేడ్ ఉంది. ఇప్పుడు నా మనసులో ఉన్న చెత్తంతా ఖాళీ అయింది. ఇప్పుడు నేను దేంతో నింపుకోవాలంటే ఐ హ్యావ్ టు క్రాస్ వన్ బ్యారికేడ్. ఒక అడ్డుబండ నాకుంది. అడ్డుబండ ఏంటి? తల్లిదండ్రులు అంటారు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావురా, నువ్వు ఇది కావాలని, అది కావాలని. తప్పేం లేదు, నేను కూడా తండ్రి. కానీ ఆశలు పెట్టుకున్నామన్నారు చూసారా, అది మాత్రం తప్పే. నేను ఈ రోజు కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను, వాడి పట్ల నీ చిత్తం ఏముందో అదే నెరవేర్చుకోగానే నా చిత్తం ఇది అని నేను చెప్పను. ఎస్, నువ్వు ఇలా కావాలి అనుకుంటున్నానని నేను ఈ రోజు వరకు ఎప్పుడు నేను ఇంట్లో మాట్లాడు. బికాజ్ ఐ హ్యావ్ ఎంప్టీనెస్. ఎందుకు? నేను ఇలా ఎస్, చదువుకోవాలి, ప్రజోగుడి కావాలి. ఎస్, నీలో ఉన్నటువంటి టాలెంట్, స్కిల్ ఏంటి? రాస్తావా? ఓ రాయి. ఓ పుస్తకం రీడ్ చేసుకుంటావా? చేసుకో. ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఉపయోగించు. ఇంతవరకే తప్ప ఇలా కావాలి, నిన్ను ఇలా చూడాలనుకొని చెత్త దాంట్లో నుండే కదా నువ్వు చెప్పింది. చెత్తను తీసేసుకున్నాను అంటే ఇప్పుడు లోక మర్యాదను అబ్బాయి ఏం చేస్తున్నాడండి అంటే ఇప్పుడు ఏం చేయాలి? చాలా ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను.
ఒకరు అబ్బాయి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈవినింగ్ ఒక 4 hours పనిచేస్తుంది, పొద్దంతా కాలేజీకి వెళ్తుంది. భారతదేశం ఏమంటుంది తెలుసు? వాళ్ళ అబ్బాయి చూడండి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడండి, ఇంకేమైనా బుద్ధి ఉందా? ఎవరికి బుద్ధి ఉందా? తండ్రికి. ఆమెనే చెప్పొద్దా? తల్లి. ఇదే అబ్బాయి పై చదువుల కోసం వెళ్ళి అమెరికాలో ల్యాండ్ లార్డ్స్ ఆస్తున్నవాడు, సెల్ఫ్ మీరు నిలదొక్కుకోవాలి అని నిర్ణయం తీసుకున్నవాడు, డబ్బున్నవాడు, అవర్స్ పని. అమెరికాలో పెట్రోల్ బంకులో పనిచేస్తే నామోషి కాదు, తప్పు కాదు. భారతదేశంలో పనిచేస్తే అంటే ఇక్కడ లోక మర్యాద ఉంది, ఇక్కడ లోక మర్యాదను మనం బ్యారికేడ్గా పెట్టుకున్నాం. ఎస్, ఇప్పుడు నార్త్ ఇండియన్లో కల్చర్ వచ్చింది, మీకు తెలుసా? ఎంబీఏ చాయ్ వాలి, ఎంబీఏ చదువుకొని టీ కొట్టు పెట్టుకున్నాం. మీకు తెలుసా అండి? ఒక 500 టీలు అమ్ముకున్నా కూడా 10 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు. 5,000 రూపాయలలో 50% మిగులుతుంది. ఎనీ ఫుడ్ ఐటమ్, ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఎట్లుంది, ఎనీ ఫుడ్ ఐటమ్ 50% మార్జిన్ ఉంటుంది. కష్టపడతారు కదా. 5,000 to 2,500. You just calculate for 30 days. 2,000 into 3, 60. 5 into 3, 15. 75,000. Just 10 to 5. ఆఫీస్ అవర్స్ ఎక్కడో ఆఫీస్ ముందు 75,000 కాలర్ ఎగిరేస్తూ సంపాదిస్తుంది. ఎస్, ఇన్స్టాగ్రామ్లో మీరు చూడండి, చాలా మంది అమ్మాయిలు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అబ్బాయి. वाई कैंकल 10 बजे से 5 बजे तक कमाए तो 2,500 कमाते, 75,000 कहीं भी नहीं जाते. అంటే ఏంటి? వాళ్ళ మనసులో నుండి ఏదైతే బ్యారికేడ్ ఉందో ప్రజలు ఏమనుకుంటారో అన్నది తొలగించారు. అందుకే ప్రభు వారు ఇక్కడ మన చెత్తను తొలగించుకున్న తర్వాత ఇంకో పెద్ద బ్యారికేడ్ ఉంటుంది మన మనసులో, అది తొలగించారు. ఈ లోక మర్యాద మీరు అనుసరించవద్దు. ఫైనల్ లాస్ట్ వర్స్, ఉత్తమమును, ఉత్తమము ద బెస్ట్, గుడ్ గా ద బెస్ట్, అనుకూలమును కంఫర్ట్, సంపూర్ణమును కంప్లీట్, ద బెస్ట్, కంఫర్ట్, కంప్లీట్నెస్. ఎస్, ఇది ఎక్కడ ఉంటుంది? ద బెస్ట్ థాట్ టువార్డ్స్ మీ, దట్ ఈస్ ఇన్ గాడ్స్ మైండ్. దేవుడి మనస్సులో నా పట్ల ఒక ఉన్నతమైన, నేను తలగా వస్తాను కానీ నేను తలగా వస్తాను కానీ తోకగా ఉంచాను. ద బెస్ట్ థాట్ ఆయన కలిగి నన్ను కంఫర్ట్గా ఉంచాలనుకుంటున్నాను, నన్ను కంప్లీట్ లెస్లోకి నడిపించాలను. ఇది ఆయన థాట్, ఆయన మనసులో ఉంది. ఇది ఇప్పుడు ఆ మనసులో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది, అందరికీ ఒకే ఏరియా అని నేను చెప్పాను. అది పర్సనల్గా దేవుడితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుడు రివీల్ చేస్తాడు. రైట్. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. దేవుని చిత్తం అంటే దేవుని మనస్సు ఏదో, దేవుని మనస్సులో నా పట్ల ఉత్తమంగా, అనుకూలంగా, సంపూర్ణంగా ఏముందో. 139 కీర్తనలో ఒక వచనం ఉంది, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయ. ఏం రాసుకున్నావు ప్రభువా? ఏం రాసుకున్నావు? 29 ఇర్మియా 11, రాబో కాలమందు అవి మీకు నిరీక్షణ కలుగునట్టుగా సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశిస్తున్నాను. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ దట్ ఈస్ నాట్ ఈవిల్, దట్ ఈస్ వెరీ పీస్ఫుల్ ప్లాన్. ఇదంతా ఆయన మనసులో పెట్టుకొని, మీకు తెలుసా, తల్లి గర్భంలో పిండంగా రూపింపక ముందు మనల్ని అందరినీ చూసి ఇంత ఆలోచనతో, ఇంత శ్రేష్టత్వంతో ఆయన మనల్ని చూస్తూ ఉంటే, మనం తల్లిదండ్రుల చేతిలో పడ్డ తర్వాత నేనంటాను ఇది బాధాకరమే. తల్లిదండ్రులకు జ్ఞానం లేకపోతే పిల్లల జీవితం ఇంకా నరకమే.
తల్లిదండ్రులు వాళ్ళ సొంత ప్రాపర్టీగా పిల్లల్ని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మనసులో ఉన్నదంతా నెరవేర్చుకోవడానికి వీళ్ళని ఇన్స్ట్రుమెంట్స్ గా మార్చుకుంటే దేవుడు, సారీ పేరెంట్స్ అంటే నేను కూడా పేరెంట్, గాడ్ విల్ నాట్ స్పేర్ దోస్. దయచేసి కూర్చోండి. పిల్లలు మన శత్రువు, ఆయన మన చేతిలో పెట్టి ఆయన ప్రాపర్టీ కాపాడి దేవుడు ఏమన్నాడు, దేవుని చిత్తం ఏదో, దేవుని మనసులో ఏముంది పరీక్షించు, అడుగు, నీ మనసులో ఏముంది ప్రభు నా గురించి, నేను ఇది చదవాలనుకుంటున్నాను, ఇది ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నాను అని మనసులో ఏముంది పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు ఇప్పుడు ఎవరు మారాలి, నేను మారాలి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి మీ మనస్సు మారి నూతన మగుటవలను రూపాంతరం పొందాలి. ఇప్పుడు నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతే నేను ఎంత తేలికైపోతాను. గొంగలి పురుగును సీతాకోక చిలుక రూపాంతరంగా చెందకముందు ఎవ్వరు ఇష్టపడరు. నా మనసులో నా ప్లాన్స్, నా స్ట్రాటజీస్, లేకపోతే ఇంకేమన్నా చెప్తా పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ భక్తుడిగా దీని వేషధారణ అంటాడు. హిపోక్రసీ, ఎందుకే వస్తావు నా దగ్గర, ఖాళీ చేసుకో, నీ మైండ్ని ఖాళీ చేసుకో, ప్రశాంతంగా నా దగ్గర బ్యారికేడ్స్ కలిగించు. ఈ ప్రపంచం ఏమనుకుంటుందో మర్చిపో, నా మనసులో ఏదుందో ఏముంటుంది, అది ఉత్తమంగా ఉంటుంది, నాకు అనుకూలంగా ఉంటుంది. ఎస్, నాకు అనుకూలంగా ఉంటుంది. నేను మినిస్ట్రీకి వచ్చిన తర్వాత టీచింగ్ నుండి నేను ఐ లవ్ టీచింగ్ నుండి నేను ఎక్కడ దూరం అయిపోతాను అన్న ఒక బాధ ఉండేదండి. రియల్లీ తెలివించాను. బట్ టిల్ టుడే గాడ్ హ్యాస్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు స్పీక్. అంటే బిగ్ ప్లాట్ఫామ్స్ తెలివించాను. కొన్నిసార్లు 500 మంది డిఫరెంట్ సెక్టర్లలో, నాట్ ఓన్లీ స్కూల్, ఎస్, కొన్నిసార్లు ఎంబీఏ కాలేజ్ కావచ్చు, కొన్నిసార్లు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కొన్నిసార్లు మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు. అంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద జరిగేది ఐఎమ్ ఏ టీచర్. నాకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాడు కేర్ అండ్ క్యూర్ని. ఐ రీచ్ సో మెనీ, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాని ద్వారా రీచ్ అయ్యాను. టీచింగ్ దేవుడు ఎప్పుడు ఆశగా ఉన్న ప్రాణాన్ని నెగ్లెక్ట్ చేయ, తృప్తిపరుస్తుంది. ఆ ఆశ ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, పొడి చెత్త తడి చెత్త ఈ రెండూ ఉంటాయి, దాన్ని తీసేయండి. డస్ట్బిన్ని ఖాళీ చేసుకోండి, క్లీన్ చేసుకోండి. ఆయన రక్తం చేత లోక మర్యాద జీవితంలో ఒకటి నేర్చుకోండి. ఇది చేస్తే నలుగురు ఏమనుకుంటారు అంటే, జీవితంలో ఎప్పుడు ఈ వీళ్ళు పైకెత్తారు. తప్పు పని చేసినప్పుడు నలుగురు ఏమనుకుంటారు కాదు, ఒక్కరు ఏమనుకుంటారు అనుకోండి, దానికి బెస్ట్. తర్వాత దేవుని మనస్సులో ఏముందో అది తెలుసుకోవడానికి, పరీక్షించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, సఫలం కండి. ఆయన తెలుసుకోండి అన్నప్పుడు రివీల్ చేయకుండా ఉంటాడు. అయితే ఎవరికి రివీల్ చేస్తాడంటే చివరి కంక్లూజన్ వినే వాళ్ళకు రివీల్ చేస్తాడు. వినని వాళ్ళకు జీవితంలో వాళ్ళు 40 రోజులు 2 డేస్లో ఉపవాసం ఉన్నా, 40 సంవత్సరాలు ఉన్నా అది బూడిదలో పోసిన పన్నీరు కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే వినేవాళ్ళు కాదు. మనం వినని వాళ్ళకి ఎట్లా పనే చెప్పము. ఆ పెద్దోడికి ఎందుకు చెప్తావు అనవసరంగా, వాడు వింటాడు, పని చేయడు. కుటుంబాలు, స్కూల్లో టీచర్స్ ఏమంటారు, వాడికి ఎందుకు చెప్తారు టీచర్ పని, వాడు చెప్తే మీరు ఎప్పుడైనా చేస్తాడా, వింటాడు కానీ చెయ్యడు. దేవుడికి నమ్మకం
ఆయన మాట్లాడితే నేను వింటానని ఆయనకు నమ్మకం కలిగించి అది సమాధానం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.